టీవీ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు వరెడ్డి. డీటెయిల్స్ అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలంలోని రాష్ట్ర మన్యం బంద్ను ఉద్దేశించి మాట్లాడుతున్న గిరిజన సంఘం అధ్యక్షులు తెల్లం తమ్మయ్య జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి 100% కూడా ఉద్యోగాలు ఏజెన్సీ గిరిజనులకు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం గెలిచిన తర్వాత నిలబెట్టలేకపోవడం అంటే గిరిజనులను మోసం చేయడమే అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీ నాయకులు పాయం సీతారామయ్య, గిరిజన సంఘం మండల కార్యదర్శి బాపు బరయ్య, ఇక మండల కమిటీ సభ్యులు మడెం బాపు, సర్పంచ్ సూడే శంకర్, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. ఇవ్వాలి 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి ఏజెన్సీల 100% ఉద్యోగాలు గిరిజనులకే ప్రకటించాలి ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించాలి ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించాలి ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించాలి ఏజెన్సీ డిఎస్సీని గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యాన ఏజెన్సీ బంద్ నిర్వహిస్తున్నాం. ఇదే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎస్సిలో ఏజెన్సీకి అన్యాయం జరిగింది. ఇదే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పూర్తిగా ఏజెన్సీ గిరిజనులకి జిల్లా. ఇది గిరిజనుల జిల్లాకే చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా గిరిజన జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ జిల్లాలందరికీ గిరిజన అభ్యర్థులకి నష్టదాయకం. ఇదే 100% ఉద్యోగాలు ఇవ్వాలని గిరిజన సంఘం అదేవిధంగా జేఏసీ ఈ యొక్క బంద్కి పిలిపించింది. ఏజెన్సీ డిఎస్సీని తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఏజెన్సీ అభ్యర్థుల్ని ఉపాధ్యాయ పోస్టులను నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.